guys, good morning. Welcome back to my channel. This is Poojita. సో నేను ఈ వ్లాగ్ బయట మీకు వెదర్ చూపిస్తూ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే సూపర్ సన్నీ వెదర్ అయిపోయింది. లైక్ -9కి వచ్చేసింది అనమాట. అండ్ అంత చల్లగా కూడా లేదు. లైక్ -15 అట్లుంది ఫీల్స్ లైక్. సో అంత చల్లగా ఏం లేదు. మెల్లిమెల్లిగా స్ప్రింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ టెంపరేచర్స్ అన్నీ కూడా ప్లస్లోకి వస్తున్నాయి. హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ మైనస్లో లైక్ -20స్కి వెళ్ళకుండా ఉండాలని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ వెయిటింగ్ స్ప్రింగ్ కోసం. ఎప్పుడెప్పుడు స్ప్రింగ్ వచ్చి ఈ స్నో అంతా కరిగిపోయి మొత్తం గ్రీన్గా ఎలా అయిపోతుంది, ఎప్పుడు అయిపోతుంది అని ఫుల్ వెయిట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఈ వెదర్ ఇలా ఉంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ బయటికి వెళ్ళాలనిపిస్తుంది. గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ రియలీ సారీ. యాక్చువల్లీ నేను చాలా సేపు తర్వాత మాట్లాడుతున్నాను. ఇప్పుడు టైం వచ్చి 12:31 PM అవుతుంది. నేను ఇప్పుడు దాకా కూర్చొని అన్ని యూట్యూబ్ వీడియోస్ చూశానమాట. బట్ అగైన్ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ డ్రాయింగ్ చేస్తూ ఉన్నాను. అంటే నేను నా సెకండ్ ఛానల్ కోసం ఆ వీడియో ఫిల్మ్ చేస్తుండే అనమాట. సో అది. అండ్ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో నా కబోర్డ్ ఒకటి స్టోరేజ్ కబోర్డ్ ఉంది. సో అది నేను ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాజ్ మేము టు బీ ఫ్రాంక్ వచ్చినప్పటి నుంచి, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు దాన్ని ప్రాపర్గా అయితే నేను ఎప్పుడు అరేంజ్ చేసుకోలేదు. లైక్ ఆల్వేస్ నేను డంప్ చేయడమే సరిపోయింది దాంట్లో. అంటే ఆర్గనైజ్ చేసుకున్నాము వచ్చినప్పుడు, బట్ తర్వాత అంతా నేను దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోలేదు. సో ఈరోజు చేద్దాము అని అనుకుంటున్నాను. బట్ చూడాలి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది. అండ్ అంతకన్నా ముందు నేను ఫస్ట్ నా లంచ్ తినాలి. బికాజ్ నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ కాఫీ తాగాను అంతే. సో నా లంచ్లో అగైన్ నేను చపాతీయే తింటున్నాను. అండ్ నిన్న నేను బ్రింజాల్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నిన్న నైట్. సో చపాతీ విత్ దాట్. సో ఓకే, నేను నా లంచ్ అంతా తినేసిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఆర్గనైజ్ చేసుకుందాం ఇద్దరం కలిసి. సో వన్స్ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఫేస్ ప్యాక్ చూపిస్తాను. ఓకేనా? సో నేను నా లంచ్ చేసేసాను అండ్ ఇల్లు క్లీనింగ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు మనము ఆ రూమ్, అంటే ఏదైతే స్టోరేజ్ రూమ్ నేను అని చెప్పాను ఆర్గనైజ్ చేసుకోవాలో, సో ఇప్పుడు అది నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. నేను మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను. బిఫోర్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. అండ్ నేను ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు టైం ల్యాప్స్ పెడతాను. అంటే ఐ డోంట్ నో, అది పర్టికులర్గా ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను అది. సో దిస్ ఈజ్ ద స్టోరేజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. చాలా చిన్నది యాక్చువల్లీ. సో ఇది షట్టర్డ్ డోర్ లాంటిది అనమాట. చాలా చిన్నది. నాకు కిచెన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ నేను యూజువలీ మీకు ఒక్కసారి నేను బ్యాక్ క్యామ్ ఇంత స్టోరేజ్ అనమాట ఇది. సో నేను ఇప్పుడు ఇది ఓపెన్ చేశాక దీంట్లో 1 2 3 4 5 ఉన్నాయి. అండ్ పైనది కొంచెం పెద్దగా ఉంది. సో దీంట్లో ఏదైనా బాక్సెస్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, పెద్దగా ఉంది ఇది. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ అవి పెట్టాను, ఇక్కడ నార్మల్గా జనరల్ స్టఫ్ పెట్టాను, ఇక్కడ నా డ్రాయింగ్ ఆర్ట్వి పెట్టాను. అండ్ కింద నాకు ప్లేస్ లేక బెడ్షీట్స్ అవన్నీ పెట్టాను. సో నేను కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. దీన్ని కనుక ప్రాపర్గా అరేంజ్ చేసుకుంటే చాలా అంటే చాలా స్పేస్ మిగులుతుంది.
సో ఐ హ్యావ్ డిసైడెడ్ నేను మంచిగా నా ఆర్ట్వి కానీ అండ్ ఇక్కడ పెట్టుకోవాల్సినవి బెడ్షీట్స్కి నేను ఇది ప్రాపర్ ప్లేస్ అని అనుకుంటున్నాను. బెడ్షీట్ టవల్స్ సో ఇవన్నీ. సో ఇప్పుడు నేను ఇదంతా ఆర్గనైజ్ చేసుకుంటాను. మీకు నేను బిఫోర్ చూపించాను కదా. సో ఇది వచ్చి పైన షెల్ఫ్లో ఇలా ఉంది అండ్ సెకండ్ షెల్ఫ్లో ఇలా ఉంది, థర్డ్ షెల్ఫ్లో ఇలా ఉంది, ఫోర్త్ షెల్ఫ్ ఇస్ కంప్లీట్లీ మెస్సీ, ఆల్రెడీ మొత్తం మెస్సీ ఉంది అండ్ లాస్ట్ ఇలా ఉంది. సో ఇప్పుడు నేను మీకు బిఫోర్ చూపించాను అండ్ నేను ఇప్పుడు టైం ల్యాప్స్ పెట్టి మొత్తం నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఆ తర్వాత నేను మీకు ఆఫ్టర్ కూడా చూపిస్తాను. హే గాయస్, నేను మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు చాలా నీట్గా ఉంది అండ్ ఇక్కడ అసలు స్పేసే లేదు. ఇంతకుముందు చాలా స్పేస్ వచ్చింది అండ్ పైన కూడా ఇంకా ఇటువైపు పెట్టుకోవడానికి కూడా చాలా స్పేస్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ నేను 2 పెద్దవి క్విల్ట్స్ పెట్టాను అనమాట, కప్పుకోవడానికి బెడ్షీట్స్ అవి. అండ్ పైన 2 ఎక్స్ట్రా పిల్లోస్ ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని కార్తిక్ వేవో ఫైల్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చి పిల్లో అనమాట. అండ్ నెక్స్ట్ నేను సెకండ్ షెల్ఫ్లో మొత్తం అన్ని బెడ్షీట్స్, నాప్కిన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. టవల్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ షెల్ఫ్లో వచ్చి నేను ఏమంటారు ఫాయిల్స్, అల్యూమినియం ఫాయిల్స్, జిప్ లాక్ బ్యాగ్స్, ఇంకా ఈ దీంట్లో అయితే చిన్న చిన్నవి టూత్ పిక్స్, ఇంకా ఏమైనా చిన్న స్టఫ్ అని దీంట్లో పెట్టాను. అండ్ ఇది మాది మెడిసిన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. సో దీంట్లో అన్ని ఫుడ్కి అంటే ఇట్లా రీయూజబుల్ ప్లేట్స్, కప్స్, టిష్యూస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది నా థర్డ్ షెల్ఫ్ అండ్ ఈ షెల్ఫ్ వచ్చి కంప్లీట్లీ నా ఆర్ట్ అనమాట. సో ఈ కవర్స్లో కొన్ని కలర్స్ అవన్నీ నేను ఆ కవర్స్లో పెట్టాను అండ్ ఇవి కొన్ని నా ఆర్ట్ బుక్స్, ఇది నా ఫైల్ అండ్ ఈ డబ్బాలో కూడా కొన్ని కలర్స్, సిజర్స్ అవన్నీ ఉన్నాయి. సో అది నేను ఈ షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ కింద వచ్చేసి నా క్యాన్వాస్వి బోర్డ్స్ అన్నీ కూడా నేను ఆ కింద పెట్టాను. సో అదంతా క్యాన్వాస్ బోర్డ్స్ అండ్ ఇది నా డిటర్జెంట్. ఇది నేను ఆ స్టోర్ రూమ్లో పెట్టాలని చూస్తున్నాను. సో అది స్టోర్ రూమ్లో పెట్టేసి ఇక్కడ కూడా స్పేస్ ఖాళీ ఉంటుంది. అండ్ ఇక్కడ న్యూస్ పేపర్స్ అవన్నీ పెట్టాను అండ్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చి ఐరన్ బాక్స్ది అండ్ ఇలా కొన్ని బాక్సెస్ ఉన్నాయి. నేను ఆ బాక్సెస్ అలాగే స్టోర్ చేసుకుంటాను, పడేను. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు కానీ ఏదైనా దాంట్లో పెట్టుకొని షిఫ్ట్ చేయొచ్చు. సో దట్ ఆ ప్రోడక్ట్కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనే ఐడియాతో ప్రతి బాక్స్ కూడా మేము ఇంట్లోనే పెట్టేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ హౌ మేము నేను ఇది ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, మెస్సీగా లేకుండా అసలు ఏమున్నాయి అనే ఒక ఐడియా వచ్చిందనమాట. సో గైస్, నేను నా కబోర్డ్ని ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు నాకు కొన్ని బుక్స్ కనిపించాయి అనమాట. సో అవి ఏంటి అంటే నా ఆర్ట్ వర్క్స్ నేను షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. నా ఆర్ట్ వర్క్స్ అన్నీ అక్కడ నేను చెప్పాను, కొన్ని ఆర్ట్ వర్క్స్ నేను షేర్ చేయలేదు అని, తర్వాత షేర్ చేస్తానని చెప్పాను. సో అవి నా చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ పోర్ట్రేట్స్ అనమాట, అంటే నేను మనుషుల్ని గీసినవి ఆర్ట్స్ అనమాట. సో నేను ఇక్కడ చూపిస్తాను. ఐ డోంట్ నో నేను చూపించవచ్చో లేదో, బికాజ్ అది జనాల్ని చూపిస్తున్నాను కదా. సో నా ఫస్ట్, యాక్చువల్లీ ఇది కాదు నా ఫస్ట్ స్కెచ్. నేను ఫస్ట్ పోర్ట్రేట్ స్కెచ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తాను. అయ్యో లేదే అది. సో నా ఫస్ట్ పోర్ట్రేట్ స్కెచ్ వచ్చి నేను ట్రయల్ చేసింది ఇదన్నమాట. సో ఇది నేను ఇంకా మా డాడీ, నేను క్లియర్గా మీకు ఇక్కడ నేను పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, సో మీరు చూడొచ్చు. ఇది నేను మా డాడీ, ఇది నా ఫస్ట్ స్కెచ్ అనమాట నేను ట్రై చేసింది. లైక్ మా డాడీ ఫేస్ అంత క్లియర్గా రాలేదు,
మరి ఇలా రౌండ్గా వచ్చింది. సో ఇది దీని తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది నేను వేరే వాళ్ళది కూడా ట్రై చేయొచ్చు అని. నేను ఇది నా ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు నా ఫ్రెండ్స్ అందరు కూడా చూసి మెల్లిమెల్లిగా మాది గీయండి అని నాకు అలా ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ చాలా మందికి నచ్చింది నేను గీయడం కూడా. నేను వాళ్ళకి జెన్యున్గా చెప్పాను, నేను అంత ప్రొఫెషనల్ కాదు, నేను జస్ట్ అలా గీస్తాను అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారు, పర్లేదు నువ్వు గీసే చాలా బాగా గీస్తున్నావు అని చెప్పి అందరు నాకు ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది వచ్చి నా ఫ్రెండ్ అనమాట. సో తిను నా ఫ్రెండ్ అండ్ సో తను నాకు ఈ స్కెచ్ పంపిస్తే నేను గీసాను. సో నెక్స్ట్ వచ్చి ఈ స్కెచ్ అనమాట. అండ్ ఆ తర్వాత ఇంకొక పోర్ట్రేట్ స్కెచ్, ఇది కూడా నా ఫ్రెండ్. సో వీళ్ళంతా కూడా చూసి నాకు పంపిస్తూ ఉండే అండ్ ఎవ్రీబడి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇది ఇంకొక ఫ్రెండ్ది. సో చాలా లైట్గా వస్తుంది బికాస్ లైటింగ్ వల్ల. నేను ఇక్కడ పిక్చర్ని ఇన్సిస్ట్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఆ తర్వాత నేను ఇంకా ఉన్నాయి చాలా, బట్ నేను ఇక్కడ ఏమో నా దగ్గర లేవు, నేను కొన్ని పంపించేసాను మెయిల్లో కూడా. అండ్ తర్వాత నేను ఇలా కలర్డ్ స్కెచ్ వచ్చి ఆలియా భట్ది నేను ట్రై చేశాను. ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఎంత బాగా వచ్చిందంటే, నాకు జనరలీ పోర్ట్రేట్స్ని గీసినప్పుడు మనుషుల హెయిర్ అది గీయడం నాకు చాలా ఇష్టం. బేసిక్గా ఉమెన్స్ని గీసేటప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా వేస్తాను అండ్ చాలా కూడా నాకు చాలా ఫన్గా అనిపిస్తుంది. సో ఇదొకటి ఆలియా భట్ అనమాట. ఏదో మూవీలో, నాకు మూవీ నేమ్స్ తెలీదు, నేను తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఇది చూసి నేను ఈ పిక్చర్ గీసాను. అండ్ ఆ తర్వాత ఇంకొక నా ఫేవరెట్ హీరోయిన్ ఇది. దిస్ ఇస్ ఫ్రమ్ బాహుబలి ఇది. సో ఇది అనుష్కదనమాట. ఐ నో నేను అంత పర్ఫెక్ట్గా వేయను, బట్ స్టిల్ నాకు ఇంతవరకే వచ్చు. నేను ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలని కూడా అనుకుంటున్నాను. సో ఇది వచ్చి అనుష్క. సో ఇలా నేను కొన్ని వేసాను, బట్ హీరోయిన్స్ అయితే వీళ్ళిద్దరిదే వేసాను. ఆ తర్వాత నేను ట్రై కూడా చేశాను అనమాట ఇంకొకటి వేయాలి అని. ఆల్మోస్ట్ నేను 1 year అయిపోయింది నేను వేయక. ఆ తర్వాత మీరు చూడొచ్చు, నేను ఒక కంపారిజన్ మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ మై ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఇది నేను బిగినింగ్ నా స్టార్టింగ్ స్టేజ్లో నేను వేసిన ఆర్ట్. అండ్ సేమ్ తనే, ఇది కూడా నా ఫ్రెండే. సో ఈ పిక్కి మీరు చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉందో. లైక్ ఇక్కడ నేను జస్ట్ బేసిక్ వేసాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను షేడింగ్ కూడా నేర్చుకున్నాను. ఆల్మోస్ట్ 3-4 months తర్వాత, ఈ పిక్ వేసిన 3-4 months తర్వాత ఇది వేసాను. సో చాలా డిఫరెన్స్, నేను షేడింగ్ కానీ హెయిర్లో కానీ అన్నీ కూడా చాలా బాగా నేర్చుకున్నాను. అండ్ ఐమ్ రియల్లీ సో హ్యాపీ, నేను చాలా ఇంప్రూవ్ అయ్యానని. ఇంకా కూడా ఇంప్రూవ్ అవుతాను, మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ తర్వాత నేను ఇది ఏ మూవీ, పద్మావతి మూవీది అనుకుంటా ఈ పిక్చర్, దీపికా పడుకోన్. సో ఇది స్టార్ట్ చేశాను, బట్ నేను వాటర్ కలర్ కొంచెం ఏదో వాటర్ పడి ఫేడ్ అంటే కొద్దిగా చెడిపోయింది అనుకొని నేను మధ్యలో ఆపేశాను. బట్ తర్వాత నాకు అనిపిస్తుంది లేదు చాలా బాగుంది అని. సో మీరు చూడొచ్చు, నేను షేడింగ్ అదంతా కూడా నేర్చుకున్నాను కలర్ పెన్సిల్స్తో. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ, ఇంత బాగా వచ్చింది. మధ్యలో ఆపేశాను, ఇది నేను కంప్లీట్ చెయ్యాలి. అసలుకి ఎందుకు ఆపేసానో నాకు తెలీదు. సో ఇంకా నేను నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. సో మళ్ళీ ఇలాంటి పిక్చర్స్ డ్రా చేయాలి అని. ష్యూర్గా ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తే, పాపం కార్తిక్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను నా పిక్చర్ గీయి అని. సో మేబీ మా ఇద్దరిది ఒకటి గీద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి. అండ్ ఇంకొకటి పెన్సిల్ స్కెచ్, ఇది వచ్చి మా సిస్టర్ అనమాట తిను. సో ఇక్కడ నేను షేడింగ్స్ అన్నీ కూడా నేర్చుకున్నాను కొంచెంగా. నాకు ఈ పిక్చర్ కూడా చాలా ఇష్టం, లైక్ చాలా బాగా వచ్చింది. అండ్ చాలా టైం పట్టింది డ్రెస్లో డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేయడానికి కూడా. నాకు ఆల్మోస్ట్ 2 days పట్టింది అండ్ ఐమ్ హ్యాపీ. సో లెట్ మీ నో గైస్, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే డెఫినెట్గా ప్లీజ్ పూజిత మళ్ళీ మీరు ట్రై చేయండి, మళ్ళీ మీరు గీయండి. అంటే ఇప్పుడు మీరు చూసారు కదా నేను ఎంతవరకు గీయగలను అని. మీరు దీంతో సాటిస్ఫై అయ్యి మా పిక్చర్స్ కూడా, అంటే మీ పిక్చర్స్ నేనేమైనా గీయాలి అనుకుంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఉంటాను గీయడానికి. ప్లస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు కూడా ప్రాక్టీస్ అవుతుంది. సో డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ మీ పిక్చర్ పంపండి. నేను మీతో మాట్లాడి నేను ఒకవేళ ఆ పిక్చర్ వేయగలుగుతాను అంటే డెఫినెట్గా నేను ఆ పిక్చర్ వేసి మీకు పంపిస్తాను. ఓకేనా?
మనము ఫేస్ ప్యాక్ వేసుకుందాము. సో ఈ ఫేస్ ప్యాక్ వచ్చి కాఫీతో అనమాట, కాఫీ పౌడర్తో మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాము. సో ఈ ప్యాక్లో కాఫీ పౌడర్, కర్డ్ అండ్ హనీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనము ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం, ఆ తర్వాత మనం ప్యాక్ వేసుకుందాం. సో ఫస్ట్ కాఫీ పౌడర్. సో కాఫీ పౌడర్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ వల్ల మన స్కిన్ పైన మంచిగా సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేట్ అవ్వి అండ్ ఆల్సో ఏదైనా పఫీనెస్ ఉంటే అదంతా కూడా రెడ్యూస్ అవుతుంది. అండ్ యాక్నే స్కార్స్ కానీ లేకపోతే ఎక్కడైనా డార్క్నెస్ ఉంటే ఇదంతా కూడా ఈ కాఫీ పౌడర్ వల్ల రెడ్యూస్ అయిపోతుంది. అండ్ డెడ్ స్కిన్ సెల్స్ అంటే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, సో డెడ్ స్కిన్ కూడా పోతుంది అనమాట. అండ్ ఇది కాఫీ పౌడర్లో ఉన్న బెనిఫిట్స్. అండ్ కర్డ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, కర్డ్లో ఉన్న మంచి బ్యాక్టీరియా వల్ల మన స్కిన్కి మంచి బ్యాక్టీరియా అనేది చాలా అవసరం అనమాట. సో కాల్షియం అండ్ వైటమిన్ డి వల్ల కూడా స్కిన్ కంప్లెక్షన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో స్కిన్ కూడా మంచిగా సాఫ్ట్గా అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. అండ్ హనీ ఇప్పుడు నేను ఇప్పటికీ చాలా వీడియోస్లో హనీ అంటే చాలా ప్యాక్స్లో నేను హనీ అండ్ కర్డ్ మ్యాక్సిమం యూస్ చేస్తూ ఉంటాను. సో హనీలో ఉన్న మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏజింగ్ ప్రాబ్లం అనేది త్వరగా రాదు. అండ్ ఆల్సో మన స్కిన్ని చాలా బాగా స్మూత్ చేస్తుంది అండ్ ఒక మంచి మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. అండ్ దాంతో మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది మన స్కిన్కి ఎంత మంచిదో. సో ఇప్పుడు ఈ ప్యాక్ని మీరు ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు. సో ఈ ప్యాక్ మీరు వీక్లీ 3 to 4 టైమ్స్ యూస్ చేయొచ్చు. ఈ ప్యాక్లో మనకి హాని చేసేది ఏం లేదు. ఈ ప్యాక్ మన స్కిన్కి చాలా మంచిది. సో మీకు టైం దొరికినప్పుడల్లా మీరు ఈ ప్యాక్ యూస్ చేయొచ్చు. సో మంచి హెల్తీ గ్లోయింగ్ స్కిన్, యాక్నే స్కార్స్ కానీ డార్క్నెస్ కానీ అన్నిటినీ తగ్గించుకోవాలి అంటే మీరు ఈ ప్యాక్ వాడచ్చు. సో ఇప్పుడు వెళ్ళి మనం ఫస్ట్ ప్యాక్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత మనం ప్యాక్ అప్లై చేసుకుందాం. సో గైస్, నా దగ్గర ఇప్పుడు ప్యాక్ రెడీగా ఉంది. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ అండ్ దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ ఇంకా కర్డ్, ఈ రెండు నేను ఇక్కడ వేసుకున్నాను. ఈ 3 నేను దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఇది మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. అండ్ ఫేస్కి అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉంచుకోవచ్చు. ఆ తర్వాత మీరు నార్మల్ వాటర్తో మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది అండ్ ఇక్కడ మీరు కర్డ్ బదులు మీరు మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. అంటే మీకు ఆ కర్డ్ స్మెల్ ఇష్టం లేదు అన్న వాళ్ళు మిల్క్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని బాగా మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటాను. ఓ మై గాడ్, నాకు కాఫీ స్మెల్ అంటే ఎంత ఇష్టమో. సో ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇది ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. నేను ప్యాక్ వాష్ చేసుకొని వచ్చాను. సో మీరు చూడొచ్చు, ఇట్స్ గ్లోయింగ్. అంటే ఇంతకుముందు కొంచెం డల్గా ఉండే, బట్ ఇప్పుడు ఆ డల్నెస్ అనేది పోయింది. సో నేను చెప్పలేను మీరు ఒక్కసారి వేసుకోగానే మీకు ఇన్స్టెంట్ గ్లో వస్తుందని నేను చెప్పను. అఫ్ కోర్స్ గ్లో వస్తుంది, బట్ మీరు ప్యాక్ని వీక్లీ అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ వేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూస్తారు మీరు. అంటే మీకు యాక్నే స్కార్స్ కానీ డార్క్నెస్ కానీ లేదు మాకు గ్లోయింగ్ స్కిన్ కావాలి అని అనుకున్న వాళ్ళు ప్యాక్ ట్రై చేయొచ్చు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. కాఫీ స్మెల్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే నాకు ప్యాక్ డ్రై అయిపోయాక అండ్ ప్యాక్ వాష్ చేసుకునేటప్పుడు కూడా అదే స్మెల్ ఉంది. అండ్ నేనైతే ఈ ప్యాక్ని బాగా ఎంజాయ్ చేశాను. సో ఎస్, మీకు హోప్ ఈరోజు నేను చేసిందంతా, నేను చూపించిందంతా మీరు ఎంజాయ్ చేసిండ్రనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఏం చేయాలో తెలుసు కదా. మీకు గనక వ్లాగ్స్ అన్నీ నచ్చుతున్నట్టు అవుతే, ఈ వ్లాగ్ స్పెషల్గా నచ్చినట్టు అవుతే ఏం చేయండి, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్.